తాము అధికారంలోకి వచ్చాక పాలమూరు ప్రాజెక్టుపై 7,000 కోట్లు ఖర్చు చేశామన్నారు ఉత్తమ్. ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఒక పంపు ఆన్ చేస్తే తాము 11 పంపులు ఆన్ చేశామన్నారు. పాలమూరు ప్రాజెక్టులో 45 టీఎంసీలు సేవింగ్, మరో 45 టీఎంసీలు గోదావరి డైవర్షన్ కింద కేటాయించామన్నారు. 90 టీఎంసీలతోనే ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు ఉత్తమ్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పై 7,000 కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా 67 లక్షల క్యూబిక్ మీటర్ల అర్త్ వర్క్ చేయడం జరిగింది. 7 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ చేయడం జరిగింది. 9 కిలోమీటర్ల ప్రెషర్ మీన్స్ వేయడం జరిగింది. ఆ రోజు డిసెంబర్ 23కు 2 నెలల ముందు పాలమూరు స్కీమ్కి కేవలం ఒక్క పంపు ఆన్ చేసి కొన్ని గంటలు నడిపించి దాన్ని స్విచ్ ఆఫ్ చేశారు. మేము వచ్చిన తర్వాత మరో 11 పంప్స్ ఇన్స్టాల్ చేసి ఇది రెడీ ఫర్ కమిషనింగ్. చాలా స్పష్టంగా రికార్డుల ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టుకేమో 2 నుంచి 3 టీఎంసీలకి పెంచడానికి ముందుకు పోయినరు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకేమో 1.5 టీఎంసీ నుంచి 1 టీఎంసీ పర్ డే తగ్గేయడానికి గత ప్రభుత్వం కుట్ర చేసిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. అధ్యక్ష, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం, మా ప్రభుత్వం వచ్చినాడు 40,000 కోట్ల బిల్లు పెండింగ్ పెట్టిపోయిన గత ప్రభుత్వం. దాంట్లో 10,900 కోట్ల రూపాయలు కేవలం ఇరిగేషన్ బిల్సే పెండింగ్ పెట్టిపోయిన ఘనత గత ప్రభుత్వానికి ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి హైడ్రాలజీ క్లియరెన్స్ లేదు, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు, ఇరిగేషన్ ప్లానింగ్ క్లియరెన్స్ లేదు, బీసీ రేషియో అప్రూవల్ లేదు, ఇంటర్స్టేట్ క్లియరెన్స్ లేదు. ముందు 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జూరాల సోర్స్గా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మొదలుపెట్టి ఆ సోర్స్ని శ్రీశైలంకి మార్చి తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి తీవ్రమైన నష్టం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం. చాలా స్పష్టంగా మనం చేస్తున్న అధ్యక్ష, కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. పూర్తిగా అంకెలతో సహా నిరూపిస్తాం. మా ప్రభుత్వంలో రాబోయే 3 ఏళ్లలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, పాలమూరు రంగారెడ్డి, కొడంగల్ నారాయణపేట్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎస్ఎల్బిసి టనల్, డిండి, అదేవిధంగా బ్రాహ్మణ వెలంల కృష్ణా బేసిన్లో అన్ని ప్రాజెక్టులు కూడా ఈ 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేస్తారు.